తెలంగాణలో ఎక్కువగా ఎల్‌నినో ప్రభావం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా తెలంగాణలో ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నల్గొండ కలెక్టరేట్‌లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెడ్డి గారైతే మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లో నీళ్లు లేవని, వర్షాలు తక్కువేనని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసుకోవాలని, దీనిపై రైతులకు దిశానిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులకు తగ్గట్టుగా ఉమ్మడి నల్గొండ జిల్లా సిద్ధం కావాలని. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈయనైతే కోరడం జరిగింది. సో, ఈ విధంగా అయితే జరిగిందనమాట. మనకి ప్రజెంటు తెలంగాణకు సంబంధించి గట్టిగా అయితే దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేనైతే అందిస్తూ ఉంటాను.